అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్కారం శ్రీని గారు. సార్, అందరూ అనుకున్నట్టుగా కూటమి అధికారంలోకి వచ్చేసి వా అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మొదలుపెట్టిన ఈ అమరావతి రాజధానిని ఆయనే పూర్తి చేసి 100% అనుకున్నట్టు, అంటే నమూనాలో అనుకున్నట్టు అభివృద్ధి కాకపోయినా ఒక షేప్ తీసుకొచ్చేసి 29 లోపల అంత ఒక షేప్ తీసుకొచ్చేసి రాజధానిని సృష్టి చేసి పాలన సాగిస్తున్నారు అనుకుందాం. ఆ తర్వాత 29లో గవర్నమెంట్ మారి మళ్ళీ ఇది అయిపోయింది, ఇంకా రాజధాని అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మేము ఇంకో కొత్త నగరాన్ని తీసుకుని అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటాము, అక్కడ రాజధాని పెడతాము, షిఫ్ట్ చేస్తామంటే అప్పటికి పూర్తి ఫలితాలు త్యాగాలు చేసిన రైతులకు దక్కవు, కొంతవరకే దక్కుతాయి. అంటే ఒక రాజ్యాధికారం ఉంటుంది ఎంత, కానీ కానీ అంత పూర్తి స్థాయిలో ఇంకా డెవలప్మెంట్ అయిపోయి ఉండదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఇస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా మళ్ళీ పోరాటాలు మళ్ళీ మొదలు పెట్టాల్సిందేనా? ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇన్ని రోజులు బాధపడి ఉన్నారు, గాయపడి ఉన్నారు రైతులు. ఇప్పుడు కాస్త డెవలప్మెంట్ రాగానే, మంచి రేట్లు రాగానే ఇంక మళ్ళీ పరిస్థితి తెలియదు, గవర్నమెంట్లు మారితే ఉందని చెప్పేసి ఉన్న వాళ్ళంతా అమ్ముకునేస్తారా? ఏంటి, ఎలా ఉంటుంది సిచ్యువేషన్? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఒకవేళ 2029లో ఎలా ఉండబోతుంది మీ సిచ్యువేషన్? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు నమస్కారం. ఏదో కథ చెప్తారు కదా, రెడ్డొచ్చి మొదలుపెట్టు అని. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన అమరావతి కట్టుబడి ఉన్నాడు కాబట్టి, అమరావతిని చంద్రబాబు నాయుడు గారు తలపెట్టారు కాబట్టి, ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టాడు కాబట్టి, అమరావతిని కాస్తో కూస్తో నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు, బాగు చేస్తాడు. హ్మ్. కానీ 5 ఏళ్ళలో ఒకేసారి అమరావతి బాగు కాదు కదా. హ్మ్. మళ్ళీ రేపొద్దున ఏదైనా విపత్కర పరిణామాలు వచ్చి 2029లోనో 29 కావచ్చు 34లోనో మళ్ళీ ముష్కరులు వస్తాయి, మళ్ళీ అమరావతి మీద దాడి చేస్తే మరి మీ పరిస్థితి ఏంటి? అంటే హైదరాబాద్ లాగా పూర్తి మళ్ళీ డెవలప్ అయితే శిథిలం ఇబ్బంది లేదు. అవుతుంది కదా. అంటే హైదరాబాద్ లాగా పూర్తి డెవలప్ అయితే ఇబ్బంది లేదు. ఇక్కడ మనం ఒక మాట గుర్తుంచుకోవాలి శ్రీని గారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారిని 3 రాజధానులు పెట్టమని రాష్ట్రంలో ఎవరు అడగల. ఏ ఎమ్మెల్యే అడగల, ఏ ప్రజాప్రతినిధి అడగల, ఏ ప్రజలు అడగల, ఏ మేధావులు అడగల, ఏ పౌరులు అడగల. అసలు అది 3 రాజధానులు కూడా కాదు శ్రీని గారు, అదొక రాజకీయ వ్యూహం. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇప్పుడు అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్మాణం, ఆయన పేరు. అసలు అది అమరావతి కాదు, 5 అక్షరాల అమరావతి కాదు, చంద్రబాబు నాయుడు అనే 5 అక్షరాలు. కాబట్టి దాన్ని ధ్వంసం చేశాడు. ఈ అమరావతి బతికితే, ఈ అమరావతి భవిష్యత్ కాలంలో భాగ్యనగరం లాగా ఒక నగరంగా వికసిస్తే, దీని నిర్మాణకర్త, దీని పునాది రాయి వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే పేరు సార్థకత అవుతుందనేది ఆయన యొక్క పగ. 2, అమరావతి నిర్మాణం జరిగితే అమరావతి చుట్టూ ఉన్న జిల్లాలు, ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలు, ప్రకాశంలో కొంత భాగం చంద్రబాబు నాయుడు గారి యొక్క సామాజిక వర్గం అధికంగా ఉంది. ఈ సామాజిక వర్గం బాగుపడుతుంది, ఈ సామాజిక వర్గానికి ఆర్థికంగా మేలు జరుగుతాయి, తద్వారా ఆ రాజకీయ పార్టీ బలోపేతం అవుతుంది. ఇది 2వ అంశం. ఈ రెండిటి కారణంగానే ఆయన అమరావతి మీద కాలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది మళ్ళీ తిరిగి అధికారంలోకి ఎలా రావటం అనేది. ఆయన పరిపాలనా పీఠం మీద కూర్చున్న దగ్గర నుంచి కూడా మెదడులను మస్తిష్కాన్ని తొలిచిన ప్రశ్న. అసలు ఆయన పరిపాలన చూడలేదు, మీకు తెలుసో లేదో. ఆయన నవరత్నాలే పెట్టుకున్నాడు. ఆ నవరత్నాలని అప్పుల ద్వారానో, సొప్పుల ద్వారానో, ఉండ డబ్బుల ద్వారానో, డిబిటీ పద్ధతిలో బటన్ నొక్కేసి మళ్ళీ ఇంటికి వెళ్ళటమే. చేసిన పరిపాలన అంతా ఏంటంటే ప్రతిపక్ష పార్టీని చంపేయటం, వాళ్ళకి హంగులు ఇచ్చే వాళ్ళని, ఆర్థిక బలం కలిగిన వాళ్ళని, పారిశ్రామికవేత్తలని తరిమేయటం లేదా పగబట్టడం, ప్రతిపక్ష పార్టీల కేసులు పెట్టడం. చంద్రబాబు నాయుడు గారి అవినీతి పరులు, లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీ పెద్ద అవినీతిది, అది ప్రజలకు దూరం చేయటం. కింది కులాలనే, బహుజన కులాలనే ఏదో స్థాయిలోలాగా కార్పొరేషన్లు పెట్టో, చిన్న చిన్న పదవులు ఇచ్చో, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేసి దగ్గర చేసుకోవటం, ఈ రాజకీయమే జరిగింది. నా దృష్టిలో నగరం అనేది 5 ఏళ్లకో 6 ఏళ్లకో 10 ఏళ్లకో అభివృద్ధి చెందేది కాదండి. అమరావతి రాజధాని అదొక నిరంతరమైన ప్రక్రియ. నది గనుక ఎలా అయితే పారుతుందో ఒకేసారి రావు నీళ్లు, నదిలోకి ఒక్కసారి రావండి. ఇదే నా ప్రశ్న. వివిధ ఇదే నా ప్రశ్న. అది ఒక నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియ మధ్యలో భవిష్యత్తులో ఆగిపోయే పరిస్థితి వస్తే ఏంటి?
వివిధ పాయల నుంచి నదిలోకి నీళ్లు వచ్చినట్టుగా నగరాలు అలాగనే అభివృద్ధి చెందాలి, రాష్ట్రాలు కూడా అలాగే అభివృద్ధి చెందాలి. నేను భాగ్యనగరాన్ని కూడా మీ గురించి చెప్తాను. 430 సంవత్సరాల చరిత్ర భాగ్యనగరం ఉంది. ఒక పూటకో ఒక రోజుకో అభివృద్ధి చెందేది కాదు. ఈ రోజున మనం అభివృద్ధి చెంది సెల్ ఫోన్ మన చేతుల్లో ఉన్నా ప్రపంచాన్ని మనం గుప్పెట్లో పెట్టుకున్నా మీరు అమెరికా నుంచి మాట్లాడుతుంటే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నా కూడా ఈ టెక్నాలజీ నిరంతరమైన ప్రక్రియ. అందుకని రేపు అమరావతి పునర్నిర్మాణం జరిగితే, అమరావతి రక్షింపబడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పీకేదైతే ఏముండదండి, ఏముండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోవటానికి కారణమే అమరావతి మీద కాలు పెట్టడం. మళ్ళీ ఆయన వచ్చి రాడు, ఒకవేళ వస్తే మళ్ళీ అమరావతి జోలికి వస్తే జరిగేది అదే. అప్పుడు జనం మరి తంతారు పట్టుకొని. ఇప్పుడు ఇదేంటంటే బాల్య దశలో ఉంది కాబట్టి, మొగ్గ దశలో ఉంది కాబట్టి అమరావతిని తుంచగలిగింది. పంపించి రాజకీయాల పెనం మీద పెట్టి ఆయన తుంచుతున్నానని చెప్పాలి. ఆయన ఏం చెప్తారు, ఇప్పటికీ అది శాసన రాజధాని అంటున్నాడు. ఇది శాసన రాజధాని, విశాఖపట్నం కార్యనిర్వాహక వర్గ రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి ఆయన 3 భంగిమల పేర్లు పెట్టింది అంతే, ఉట్టిదే. ఎక్కడ కుర్చీ చేసి ఎక్కడ పాలేసి ఇక్కడ రాజధాని బోర్డులు పెడితే సరిపోతుందా? ఇక్కడ కొబ్బరికాయలు అమ్మబడును, ఇక్కడ నిమ్మకాయలు అమ్మబడును అని బోర్డులు పెట్టుకుంటే సరిపోతుందా? అక్కడ కొబ్బరికాయలు లేకుండా నిమ్మకాయలు లేకుండా ఆ విధమైన ఒక దుస్సాహసం చేశాడు. కాబట్టి ఆయన కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి 100 మంది వచ్చినా కూడా అమరావతిని పీకలేరు. అసలు ఇప్పుడే పీకలేకపోయిండు, అప్పుడేం పీకుతుండండి. ఇప్పుడు మీరే చూశారు కదా, 5 ఏళ్ల నుంచి నేను విశాఖపట్నం పోతానని చెప్పి గండల గండు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళే శపథాలు చేసి క్రిస్మస్కు పోతా, పండగకు పోతా, ఉగాదికి పోతా, దసరాకు పోతా, సోమవారం పోతా, మంగళవారం పోతా, గురువారం పోతా, ఆదివారం పోతా అన్న వ్యక్తినే పోనిచ్చింది ఆ వ్యవస్థ. పోనిచ్చామా? న్యాయ వ్యవస్థ ఆపింది కదా. అడ్డా కాదు కదండి పరిపాలన అంటే. నేను కుర్చీలో కూర్చుంటే నా ఇష్టానుసారంగా పరిపాలిస్తానంటే ఇది అడ్డా కాదు కదా, ప్రజాస్వామ్యం కాదు కదా. ప్రజాస్వామ్యం కదా. మనం చెప్పాం కదా ఈనాడు, అంబేద్కర్ ఒక మహానుభావుడు ఉన్నాడు రా బాబు, మీరు ఆ శిరస్సు వంచి ఆయన పాదాల దగ్గర ప్రతి ఒక్క వ్యక్తి మోకరిల్లాల్సిందే. నిన్న జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఏం జరిగింది? వాడు 1000 కోట్లున్నా 1,00,000 కోట్లున్నా ఎవరికి దండం పెట్టాడు? వెళ్ళి ఓటర్కి దండం పెట్టాడు. ఓటర్కి ఎందుకు దండం పెట్టాడు? అంబేద్కర్ గారు పెట్టించిండు. ఈ ప్రజాస్వామిక ప్రక్రియ దాటి వెళ్ళలేరండి. అందుకని అమరావతిని అప్పుడే కాదు ఇప్పుడే సరే అమరావతిని మార్చలేరు. అది చట్టాలలో నిక్షిప్తమైన వ్యవస్థ, అది శాసనాలలో నిక్షిప్తమైన వ్యవస్థ. కాబట్టి నాశనం చేయగలవు, అమరావతిని నాశనం చేయగలవు తప్ప లేకుండా చేయలేవు. దాని మూలాన విస్ఫోటనాలు వస్తాయి. ఆనాడు చెప్పాం, ఈనాడు చెప్తున్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ పీట మీదది పది కాపాడలేదే తప్ప అమరావతిని కదిలించే పరిస్థితి ఉండదు. అమరావతిగానే ఉంటుంది. కాకపోతే ఒక నిర్విరామ ప్రక్రియలాగా, ఒక నదిలాగా, ఒక సెలయేరులాగా కాలానుగుణంగా అది అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. చిన్నగా పెట్టుబడులు వస్తాయో, లేదంటే పరిశ్రమలు వస్తాయో, లేదా వైద్య సౌకర్యాలు వస్తాయో, అక్కడ భూములు ఉన్నాయి. ఆ భూముల్ని తీసుకొని, ఇప్పుడు ఏ పరిశ్రమ పెట్టాలన్నా భూమి కావాలి. భూమి లేకుండా ఆకాశాల్లో పెట్టరు కదా ఏ పరిశ్రమ అయినా సరే, 1000 కోట్లైనా సరే. ఆ భూమి అమరావతిలో ఉంది. భూమి సేకరించిందే అందుకు. భూమి ఎందుకు సేకరించింది చంద్రబాబు నాయుడు గారు? రేపు ఒక ఆలయం కట్టాలన్నా, విద్యాలయం కట్టాలన్నా, పరిశ్రమ పెట్టాలన్నా ఏం కావాలి? భూమి కావాలి. భూమి వాడికి ఇవ్వాలి. అదే కదా ఇప్పుడు పారిశ్రామికీకరణ జరుగుతుంది ఏ రాష్ట్రమైనా. కాబట్టి 34,000 ఎకరాలని ఒక ల్యాండ్ మార్క్ గా తీసుకున్నాడు ఆయన. దానిలో రాజధానికి ఇంతని కేటాయించాడు, పరిశ్రమలకు ఇంతని కేటాయించాడు, ప్రజల నివాస యోగ్యానికి ఇంతని కేటాయించాడు. ఆఖరికి టిట్కో ఇల్లు కూడా, అంటే నిరుపేదల నివాసానికి కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేశాడు. కాకపోతే రేపు ఏమవుతుందంటే సీనియర్ గారు నేను అనుకోవటం ఏంటంటే, ఈ మాస్టర్ ప్లాన్, సిఆర్డిఏ మాస్టర్ ప్లాను ఇప్పుడున్న వాతావరణంలో, ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాతావరణంలో మార్చుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 7 నగరాలు, విశ్వనగరము, ప్రపంచ నగరాలు ఎలాంటిది ఏమి కాకోకుండా దీని యొక్క మాస్టర్ ప్లాన్ ని మార్చుకోవచ్చు. అయినా కాలానుగుణంగానే అభివృద్ధి చెందుతుంది సార్. ఎవ్వరు కూడా ప్రతిది కూడా ఇలాగనే ఉండాలి అని చెప్పేసి బొట్టు పెట్టలేదు సార్. బొట్టు పెట్టి చీరగట్టి అభివృద్ధి చెందలేరు. మీరు హైదరాబాద్ కూడా ఏంటంటే టెక్నాలజీ వచ్చింది, గచ్చిబౌలిలో చంద్రబాబు నాయుడు దానికి స్వాగతించారు, పెట్టారు. తదేకంగా అన్ని బిల్డింగ్లు అలా వెలిసిపోయినాయి ఆకాశ హార్మోన్ లాగా. అసలు ఒక్కొక్క హార్మోనియం ఎలా కడుతున్నారు అనేది టెక్నాలజీలో భాగంగా కడుతున్నారు. అందుకని అమరావతికి వచ్చిన నష్టం ఏం లేదు. కొంత చంద్రబాబు నాయుడు రాగానే కొంత దాని స్థిరత్వం నిలబడుతుంది. కాకపోతే మీరు అన్నట్టుగా
చట్టాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ చట్టాల్లోనూ రాష్ట్రపతి యొక్క చట్టాల్లో కూడా కదిలించని విధంగా ఏమన్నా చేయాలి అని అంటే చట్ట ప్రకారంగా ఆ పని కూడా చేయొచ్చు. ధన్యవాదాలు సార్, మీ స్పందన తెలియజేసినందుకు. ఒక అమరావతి ఉద్యమకారుడిగా, అమరావతి ప్రాంత నివాసం అమరావతి ప్రాంతంలో నివాసం ఉంటున్న వాడిగా మీ మీ ఏరియాలో ఉన్న నివాసితుల యొక్క చెప్పారు, వాళ్ళ వాదన వినిపించారు. చూద్దాం మరి. అనుకున్నట్టు ఒక నిరంతర ప్రక్రియ కదా, మంచి రాజధాని ఏర్పడి భవిష్యత్తులో ఎన్నో లక్షల ఉద్యోగాలు సృష్టించాలి ఇక్కడ అని చెప్పేసి, నిర్విరామంగా వెలుగొందాలి ఒక రాజధాని ప్రాంతం అని చెప్పేసి ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్.